నా పేరు డాక్టర్ ఎంఆర్సి నాయుడు అండి. ఐఎమ్ ఏ న్యూరో సర్జన్ ఇన్ హైదరాబాద్. సో, ఈ రోజుల్లో ఫ్రీక్వెంట్‌గా చూసే పేషెంట్స్ విత్ కామన్ కంప్లెయింట్ ఏమిటంటే బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, 2 కాళ్ళలో నొప్పి, తిమ్మిరి, నడవలేకపోవటం, కొంచెం దూరం నడిస్తే కూర్చోవాల్సి రావటం, కూర్చున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు నడవగలరు, నిలబడగలరు, మళ్ళీ కూర్చోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. దీన్ని రకరకాలుగా బ్యాక్ పెయిన్ అని, స్లిప్ డిస్క్ అని, సయాటికా అని రకరకాల పేర్లు చెప్పుకుంటుంటారు. బట్ వీటన్నిటికీ కారణం ఏమిటంటే నడుములో స్పైన్ దెబ్బతింది. సో, ఆ స్పైన్ నుంచి వచ్చే నర్వ్స్ కాళ్ళకు వస్తాయి కాబట్టి వాటి మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. ఎక్కడెక్కడ ఈ నర్వ్స్ కాళ్ళకు పోతాయో ఆ ఏరియాలో దాని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ దీనికి మూలమంతా ఒకటే. స్పైన్, బ్యాక్ లంబార్ స్పైన్ ఈజ్ హెస్ గాట్ ఇంటూ ప్రాబ్లమ్స్. అందువల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఈ సయాటికా, డిస్క్ ప్రొలాప్స్ ఇవన్నీ మామూలు కామన్ నేమ్స్. సో, బట్ దీనికి జనరల్‌గా కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్ సో మచ్. ఇప్పుడు మనం రోడ్డు మీద పోయేటప్పుడు చూస్తే 10 మందిని చూస్తే 8 మంది ఓవర్ వెయిట్, 5 మంది ఒబీస్. యూ కెన్ డిక్లేర్ దెమ్ ఒబీస్. స్కూల్‌కి పోయినా అంతే, తర్వాత రోడ్లో నడిచే వాళ్ళని చూసినా అంతే. జనరల్లీ పీపుల్ ఐ థింక్ దే ఆర్ బికమింగ్ ఓవర్ వెయిట్ అండ్ నో ఫిజికల్ యాక్టివిటీ. ఇంతకు ముందులాగా గేమ్స్ అనేటివి లేవు. చిన్న బిల్డింగ్‌లో ఒక స్కూల్ పెట్టింటారు అపార్ట్మెంట్‌లో. ఇంతకు ముందులాగా కాంపౌండు, పరిగెత్తడం, క్రికెట్ ఆడటం, రకరకాల ఫుట్బాల్ ఆడటం అట్లాంటి గేమ్స్ లేవు ఈ రోజుల్లో. స్కూల్స్ ఆర్ ఆల్ స్మాల్, వన్ బిల్డింగ్ స్కూల్స్. సో, దెర్ ఈజ్ నో యాక్టివిటీ ఫర్ ది చిల్డ్రన్. దానికి తోడు టూ మచ్ ఎంఫసిస్ ఆన్ స్టడీస్ అండ్ మార్క్స్ రావాలని చెప్పి వాళ్ళని ఎక్కడ ఇంట్లో నుంచి బయట పోనీయకుండా కూర్చోబెట్టి చదివించడం, ఇంకా ఐఐటి ట్రైనింగ్ అని, ఆ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్. దీంతో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. పిల్లలు దే ఆర్ బికమింగ్ టూ మచ్ ఓవర్ వెయిట్ అండ్ దట్ కంటిన్యూస్. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇట్ కంటిన్యూస్. ది హ్యాబిట్స్ వోంట్ చేంజ్. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఇంజనీర్లు అవుతారు. ఇంజనీర్ల తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ అవుతారు. అయినప్పటికీ కూడా ఇదే హ్యాబిట్స్ అండ్ డైట్ హ్యాబిట్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ సిక్. బై 30-35 years దే లుక్ వెరీ ఏన్షియంట్ అండ్ ఆల్రెడీ they have problems with the blood pressure, sugar, back, neck and all those things. Anyway, ఈ స్లిప్ డిస్క్ ఆర్ సయాటిక్ అనే ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మనకు వెన్నెముకలో వెన్నుపూసలు అంటాం కదా, వెన్నెముక మధ్యలో ఇంటర్వర్టబ్రల్ డిస్క్స్ అని ఉంటాయి. దీస్ ఆర్ మేడ్ ఆఫ్ సాఫ్ట్ మెటీరియల్, సెమీ సాఫ్ట్ మెటీరియల్. దీస్ ఆర్ లైక్ అవర్ షాక్ అబ్జార్బర్స్. God has given us these shock absorbers to take the regular day-to-day activity shocks. ఆ షాక్స్ పాడైపోతాయి ఒక్కోసారి. ఎందుకు పాడవుతాయంటే, మేబీ ది లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ రాంగ్, ఆర్ యు ఆర్ ఓవర్ వెయిట్, ఆర్ యు ఆర్ యూజింగ్ లిఫ్టింగ్ టూ మచ్ వెయిట్స్, టూ మచ్ రఫ్ ట్రావెల్, రఫ్ వెహికల్స్, బ్యాడ్ రోడ్స్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎ కాంబినేషన్. సడన్లీ ఉన్నట్టుండి జిమ్కి పోయి మనం ఒకటే రోజు హీరోలాగా తయారు కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ యూ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ ట్రైన్ యువర్ సెల్ఫ్, ట్రైన్ యువర్ బాడీ. ఒకేసారి పోయి నేను 100 kilos వెయిట్ లేపుతాను ఈరోజు అంతా, ఐ మేక్ మై మసిల్స్ అంటే యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ బికాస్ యువర్ డిస్క్స్ ఆర్ నాట్ యూస్ టు దట్ పెయిన్. అదే మనం చూస్తుంటాం రైల్వే స్టేషన్లో అక్కడ ఇక్కడ, దే కీప్ క్యారింగ్ బిగ్ బ్యాగ్స్ బట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. దే డోంట్ ఫాల్ సిక్. ఎందుకంటే వాళ్లకు చాలా రోజుల నుంచి అది ట్రైనింగ్, అలవాటు. వేరేజ్ మనం ఉన్నట్లుండి ఒక పెద్ద సూట్ కేసు పడితే నడుము పట్టుకుందని వస్తుంటారు మా దగ్గరికి పేషెంట్స్. అదొకటి. తర్వాత ఇంటర్నేషనల్ ట్రావెల్స్లో బిగ్ బ్యాగ్స్ హ్యాండ్లింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ ఆర్డినరీ పీపుల్. సో ఎనీవే, ఈ డిస్క్ అనేది ఒకసారి ఫస్ట్ నలిగినప్పుడు వన్ ఆఫ్ దీస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏ కారణంగానైతేనేమి అది కొంచెం దెబ్బతిన్న తర్వాత నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అది దానికి తగిన కేర్ తీసుకోకపోతే అది గ్రాడ్యువల్లీ రాను ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఎక్కువయ్యి అక్కడ ఏ నర్వ్ ఉందో దాని మీద ప్రెషర్ పెడితే ఆ నర్వ్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుందో, అంటే మనకి ఎలక్ట్రికల్ వైర్స్ లాగా అనమాట. ఇక్కడ మెయిన్ స్విచ్ ఉంటే ఇక్కడ నుంచి వైర్ ఎక్కడెక్కడ పోతుందో అక్కడంతా షార్ట్ సర్క్యూట్ వస్తుంది. అట్లాగే ఈ నర్వ్ ఎక్కడెక్కడ పోతుందో అక్కడంతా పెయిన్ వస్తుంది.
ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువైందంటే ఆ నర్వ్ ప్యారలైజ్ అయిపోతుంది. అప్పుడు కాలు వీక్ అయిపోతుంది, తిమ్మిరి వచ్చేస్తుంది, నడిచేదానికి కాలు లాగాల్సి వస్తుంది, ఈడ్చుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి వస్తుంది. అది ఒక కాల్లో రావచ్చు, 2 కాల్లో రావచ్చు. ఇదే పరిస్థితి ఇంకా ఎక్కువైతే దీన్ని మొదట్లో సయాటిక్ అంటారు. సయాటిక్ అనేది ఇట్స్ ఓన్లీ నర్వ్ రూట్ పెయిన్. సయాటిక్ అనేది ఒక పెద్ద డిసీజ్ ఏం కాదు. సయాటిక్ నర్వ్ డిస్ట్రిబ్యూషన్‌లో పెయిన్ వచ్చేదాన్ని సయాటికా అంటారు అంతే. సో, తర్వాత ఈ ప్రాబ్లమ్ ఇంకొంచెం ఎక్కువైతే ఇంకో కాలుకి కూడా రావచ్చు. ఆ కాలుకొచ్చే నర్వ్స్ మీద కూడా ప్రెషర్ రావచ్చు. తర్వాత ఇంకా ఎక్కువైతే ఒక్కోసారి బ్లాడర్ అండ్ బౌల్ ప్రాబ్లమ్స్. ఒంటెలకు పోయడానికి కష్టమవుతుంది, దొడ్డికి పోవడానికి కష్టమవుతుంది. ఇట్లాంటి టైంలో ఆ పరిస్థితి వచ్చిందంటే దట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ. అప్పుడు ఇంక వెయిట్ చేస్తే లాభం లేదు. సో, కొంతమంది పేషెంట్‌లు చూస్తుంటాం మేము. ఒక 2 డేస్, 3 డేస్ ఒంటెలకు పోయి లేకుండా అట్లే పడుకొని ఉంటారు క్యాథెటర్ ఏసుకొని. వాళ్ళకి పాపం దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఎ బ్యాడ్ షేప్. ఎందుకంటే వాళ్ళకి ఆపరేట్ చేసినా కూడా అది రికవరీ అనేది చాలా రేర్. సో, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మేమేం చేస్తాం, పేషెంట్ మా దగ్గరికి వస్తారు. అతడికి స్లిప్ డిస్క్ అంటారు, సయాటిక్ అంటారు, రకరకాల ప్రాబ్లమ్ అంటారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూస్తాం. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్‌రే చేపిస్తాం. మరీ ఇంకొంచెం ఎక్కువ పెయిను, తర్వాత న్యూరలాజికల్ డెఫిసిట్ ఏమైనా ఉంటే ఎంఆర్ఐ చేపిస్తాం. ఎంఆర్ఐ చేపించి పరిస్థితి ఎట్లుందని చూస్తాం. యూజువల్లీ దేర్ మే బి మైల్డ్ డిస్క్ ప్రొలాప్స్. ఈ మైల్డ్ డిస్క్ ప్రొలాప్స్, మోడరేట్ డిస్క్ ప్రొలాప్స్ ఆపరేషన్‌లు అవసరం లేదు. వీలైనంత వరకు ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. వీ కౌన్సిల్ దెమ్ ఫర్ రెడ్యూసింగ్ వెయిట్, అవాయిడింగ్ బెండింగ్ అండ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, తర్వాత ట్రావెలింగ్ బ్యాడ్ రోడ్స్ అండ్ బ్యాడ్ వెహికల్స్, ఇవన్నీ చేస్తాము. కానీ కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో గారు. అంతేలే అని చెప్పి మర్చిపోతారు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళు దే కంటిన్యూ దర్ ఫిజికల్ యాక్టివిటీ. తర్వాత సిట్టింగ్ ఫర్ టూ లాంగ్. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా దే జస్ట్ సిట్ ఫర్ అవర్స్ టుగెదర్. దే డోంట్ గెట్ అప్ అట్ ఆల్. దట్ టు అన్‌కంఫర్టబుల్ పొజిషన్‌లో. తర్వాత ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెట్లుంటే మెట్లెక్కరు, అంతా లిఫ్టు. సో నో ఫిజికల్ యాక్టివిటీ అట్ ఆల్. ఎనీవే ఈ పేషెంట్‌లు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వీ డూ సమ్‌టైమ్స్ ఎంఆర్ఐ ఆల్సో. ఎంఆర్ఐలో ఉంటే ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్. సమ్ పెయిన్ కిల్లర్స్, లిటిల్ బిట్ ఆఫ్ రెస్ట్ అండ్ అవాయిడ్ సమ్ థింగ్స్. అవాయిడ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ విచ్ విల్ ట్రిగ్గర్ దిస్ ప్రాబ్లమ్. సో దాన్ని ప్రొఫైలాక్టిక్ మెజర్స్ అంటారు. సో ఇవి చేస్తే జాగ్రత్తగా ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ కొంతమంది, లేదా అవి చేయని వాళ్ళకి కొంతమంది ఇంకొంచెం ఎక్కువ కావచ్చు. ఎక్కువైతే ఒక 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ వస్తారు. అప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాం. విల్ గివ్ అనదర్ ఛాన్స్ టు కంటిన్యూ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్. ఒక్కోసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడే పేషెంట్స్ సివియర్ పెయిన్, నడవలేని పరిస్థితి, కాలు వీక్నెస్, తర్వాత నమ్నెస్ ఉంటుంది. తర్వాత ఒక్కోసారి వాళ్ళకు బ్లాడర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఎంఆర్ఐ చేస్తే దెర్ విల్ బి ఎ లార్జ్ డిస్క్ ప్రొలాప్స్. అట్లాంటి వాళ్ళకి సర్జరీ అవసరం. ఎందుకంటే ఇంకా డిలే చేస్తే కానీ ఈ ప్రాబ్లమ్స్ దెర్ విల్ బి మోర్. సో తర్వాత రికవరీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. డిలే ది ట్రీట్మెంట్, ద రికవరీ ఛాన్సెస్ విల్ గ్రాడ్యువల్లీ కమ్ డౌన్. ఇంకా బ్లాడర్ బౌల్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంక ఎమర్జెన్సీ. వితిన్ 24 hours యూ షుడ్ అడ్మిట్ హిమ్ అండ్ ఆపరేట్ హిమ్. తర్వాత ఇవి కాకుండా గ్రాడ్యువల్గా స్టెప్స్ వైజ్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ సమ్ ఇయర్స్. ఈరోజు ఈ సీజన్లో ఒక లెవెల్లో డిస్క్ ఉంది, తర్వాత ఇంకో సీజన్లో 6 నెలల తర్వాత ఇంకో లెవెల్లో వస్తుంది, తర్వాత డీజెనరేషన్ ఆఫ్ ది స్పైన్ వస్తుంది బికాస్ ఆఫ్ ది ఏజ్. అన్నీ కలిపి దెర్ ఈస్ ఎ కండిషన్ కాల్డ్ లంబార్ కెనాల్ స్టెనోసిస్. లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటే ఆ నరాలు పోవడానికి చోటు బాగా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు నడవలేరు. ఒక్కోసారి ఒక 10-15 నిమిషాలు నిలబడితేనో లేక నడిస్తేనో కాళ్ళు 2 తిమ్మిరి వచ్చేస్తుంది. తిమ్మిరి వచ్చేసి ఇంక అడుగు ముందుకేస్తే పడిపోతామేమో అనే పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు కూర్చుంటే, ఒక్క నిమిషం కూర్చుంటే చాలు, వెంటనే దే విల్ బికమ్ నార్మల్. తర్వాత మళ్ళీ అంత దూరం నడవచ్చు. దీన్ని న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే అక్కడ లంబార్ కెనాల్లో నేరో అయిపోతే దానివల్ల వస్తుంది. దీనికి ఇట్స్ ఎమినెంట్లీ ట్రీటబుల్. దీనికి ఒక సింపుల్ సర్జరీ అవసరము. ఆ సర్జరీ తర్వాత దే విల్ రికవర్ అండ్ దే విల్ నాట్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. కొంతమంది ఎంత విపరీతం అంటే డ్రాయింగ్ రూమ్లో నుంచి బాత్రూంలోకి పోలేరు, మధ్యలో కూర్చోవాల్సి వస్తుంది. అంత సివియర్ కెనాల్ స్టెనోసిస్ వస్తుంది. సో దే విల్ ఇంప్రూవ్. సో వీలైనంత వరకు ఈ మామూలు స్లిప్ డిస్క్ సర్జరీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో బట్ ఇంకా
న్యూరలాజికల్ డెఫిషిట్స్ ఉండి ఇఫ్ ది సఫరింగ్ ఈజ్ మోర్, ఇట్ ఈస్ అఫెక్టింగ్ దర్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్, వర్క్కి పోలేకుండా ఫ్రీక్వెంట్గా టేకింగ్ రెస్ట్ అండ్ ఫాలింగ్ సిక్ అనుకుంటే వీ హ్యావ్ టు కన్సిడర్ సీరియస్లీ అబౌట్ సర్జరీ ఫర్ దిస్ పేషెంట్స్. సో ఇట్లాంటి వాళ్ళకు మందులు అంటూ స్పెషల్ మందులు ఏం లేవు, జస్ట్ పెయిన్ కిల్లర్స్ అండ్ రెస్ట్, దట్ విల్ ఆల్ హెల్ప్. కొన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ చెప్తుంటారు, మన దగ్గరికి వచ్చేయండి మేము అన్నంతా క్యూర్ చేసేస్తాము, మందులు ఇచ్చేసి అది ఇదని. దట్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ దాట్. వన్స్ ది డిస్క్ హెస్ కమ్ అవుట్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్రబుల్ ఫర్ యూ. సో ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని ఎక్కువ కాకుండా చూసుకోవడమే, కానీ ఉన్నదాన్ని వెనక్కి పోవడానికి చేయడానికి ఏం లేదు. దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఇన్ ఎనీ సిస్టమ్. సో వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీస్ నార్మల్గా ఉంచుకోవాలి, అండ్ యు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఈట్ లెస్ అండ్ కీప్ యువర్ వెయిట్ లెస్. దీస్ ఆర్ ఆల్ ది healthy activities which are good for your spine. And generally most of the people will have back pain sometime or other in life. Only some people will have severe pain, so called slip disc or sciatica, all these things. So back pain ఉన్నందు వాళ్ళందరికీ డిస్క్ ప్రొలాప్స్ కాదు, ఉన్న వాళ్ళందరికీ ఏదో సర్జరీ ఇట్లాంటి ట్రీట్మెంట్ అవసరం కూడా లేదు. కొంతమందికి మాత్రం అవసరం. బట్ అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, రాకుండా ఉండటానికి చూసుకోవడానికి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.